కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గతంలోను గానీ ఇప్పుడు గానీ 5 రూపాయలకే భోజనం అంటే పేదవాళ్ళు ఎవరు ఆకలితో ఉండకూడదు అని అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఎంతమందో పై వద్ద ఊరు నుండి వచ్చిన వాళ్ళు కూడా 5 రూపాయలు ఇచ్చి భోజనం టిఫిన్ అయితే చేస్తున్నారు. చాలా దీనిగా ఉంది. కానీ మరి జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ డబ్బులు వృధా చేస్తున్నారు, బిచ్చగాళ్ళు తప్ప అక్కడ ఎవరు తినట్లేదు అని అంటున్నాడు. ఆడికి డబ్బు కావాలి, ఆ డబ్బు సంపాదించుకోవాలి, ఆడు మినిస్టర్లు బాగుపడాలి, ప్రజలు ఎలా పోయినా బాధ లేదు. కానీ ఈ అన్న కన్నా పెట్టడం వల్ల ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అందరికి. ఇప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ పేషెంట్ దగ్గర ఉన్నోళ్ళే. బయట తినాలంటే 100 రూపాయలు, ఇలాగైతే 5 రూపాయలతో భోజనం అయిపోతుంది. అంటే ఇది పెద్దవాళ్ళు ఇంకా ఈ అన్న క్యాంటీన్లు ఇంకా పెంచుతానంటున్నారు చంద్రబాబు నాయుడు. పెంచుతాడు కూడా. ఈ మధ్యనే పల్లెటూరులో ఎక్కడెక్కడో పెంచాడు. బాగుంది, చాలా మంచిది, పేదవాళ్ళకి చాలా మంచిది. 5 రూపాయలకి భోజనం ఈ రోజుల్లో ఎవరు పెట్టేవారు ఎవరు అనేసి మాకు ఉన్నది. 5 రూపాయలకి భోజనం పెడుతుంటే ఎంతో సంతోషం. ఏంటి అందరికి గొప్పలకి పేదవాడికి అందరికీ అన్నదానం లాగా చేస్తున్నారు అండి. మంచి పని చేస్తున్నారు. 5 పర్వాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు అన్న క్యాంటీన్ ఎందుకు డబ్బులు వృధా చేస్తున్నారు, అక్కడ బిచ్చగాళ్ళు తప్ప ఎవరు తినట్లేదు అని అంటున్నాడు. అంటే మరి ఆయనకి లేదు కదా, ఆయనకి లేదు తినడానికి. అది బిచ్చగాళ్ళు అందరూ అందులోనే తింటున్నారు. 5 రూపాయలు భోజనం అంటే ఎంతో గొప్ప. అప్పుడు ఎప్పుడు పెట్టమని 5 రూపాయలుగా భోజనం ఎవరైనా పెట్టమని అబ్బే అన్నారు. ఇప్పుడు అది మరి ఇబ్బంది పడ్డాం అంటే మరి అప్పుడు అలాగా ఇబ్బంది పడ్డాం. 5 సంవత్సరాలు మరి లేదనేసి ఇబ్బంది పడ్డాం. చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆకలితో ఉండకూడదు, పేదలందరూ కడుపు నిండా అన్నం తినాలని అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడే అన్నాడు, అతను అనలేదు. జగన్మోహన్ రెడ్డి అనలేదు అని చెప్పి ఆయన డబ్బు కోసమే చూసుకుంటున్నాడు. కానీ ఈ పేదవాళ్ళ కోసం ఎవరైనా చూసారా? చంద్రబాబు నాయుడు గారే ఈ పేదవాళ్ళకి అందరికి చూశారు. ఆయనే. ఎలా అనిపిస్తుంది? అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెట్టారు, పేదవాళ్ళు ఎవరు ఆకలితో ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎలా సభగా ఉండాలి, బాగా ఉండాలి. అతను మాకు బండి బాగానే ఉన్నాయి. ఎన్నో గంటలు ఇష్టం మాకు, పార్టీ అన్నీ ఇష్టమే మాకు. జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ దగ్గర బిచ్చగాళ్ళు తప్ప ఎవరు ఉండట్లేదు లేదు, అందరూ తింటున్నారు. బాగా ఉన్న వాళ్ళు కూడా తింటున్నారు. బిచ్చగాళ్ళు ఏం కాదు, అతను అలాగే అంటాడు. చంద్రబాబు గారు చాలా పైకి వచ్చారు. అతను ఇంకా బాగోవాలి. కూడా గెలా పెంచితే మంచిదే, మంచి పేరు వస్తుంది. అన్నం పెట్టిన వాళ్ళకి మహా పుణ్యం, అతని పుణ్యమే కాపాడింది. 5 సంవత్సరాలు అన్న క్యాంటీన్ ఆపేశారు. ఎలాంటి ఇబ్బంది పడ్డారు? చాలా ఇబ్బంది పడ్డారు. లేని వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అందరూ బాగున్నారు దయ వల్ల. అన్నదానం కంటే గీతానం మంచిది కాదు, అసలు అన్నదానమే మంచిది. అట్లా ఇది పుణ్యం అతను కాపాడి. మళ్ళీ ఈ మొన్న చంద్రబాబు పుట్టినరోజుకి 76 లక్షలు పెట్టి మళ్ళీ అన్నదానం పెట్టారు, పనులు పంచారు. ఎలా అనిపిస్తుంది? బాగుంది. అందరినీ పని బాగా చేసాడు. ఎవరికో కెట్టనో లేదో అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు. అదేం పట్టించుకోవద్దు. అతను ఇంకా బాగుంటాడు. ఇంకా ఈ అన్న క్యాంటీన్ 5 రూపాయలకే భోజనం సౌకర్యం అనేది ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇబ్బంది లేదు, అంత ఫ్రీగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏ పేదవాళ్ళు ఆకలితో ఉండకూడదు అనుకుని పెట్టారు, అంతే, ఇంకేం కాదు. వేరే కాదు. జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ లో బిచ్చగాళ్ళు తప్ప ఎవరు ఉండట్లేదు, వాళ్ళకి తప్ప మాట. బాగుందండి. ఎలా అనిపిస్తుంది 5 రూపాయల భోజనం? పర్లేదు సార్, యాక్చువల్ 100% పర్లేదు. ఈ హాస్పిటల్ దగ్గరలో పెట్టడం, బస్ స్టాప్ దగ్గరలో ఉండడం ఎలా అనిపిస్తుంది? అంతా బాగుంది. హాస్పిటల్ కొంచెం అందరికి, స్టాఫ్ అందరికి బాగుంది. బయట ఇబ్బంది పడకుండా 5 రూపాయలు హ్యాపీగా ఉంది. బాగుంది, సరిపోతుంది. డబ్బు లేని ఇబ్బంది లేకుండా అలా వెళ్ళిపోతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వస్తే మేకలు బలి చేసి రక్తాలు జల్లేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుట్టినరోజుకి 75 లక్షలు అన్నదానానికి పెట్టి పనులు పంచారు. ఎలా అనిపిస్తుంది? ఇదే హ్యాపీగా ఉందండి, దాని మీదే బాగుంది. నిజంగా ఇది మంచిదే ప్రాజెక్టు, అన్న క్యాంటీన్ పెట్టడం. జగన్మోహన్ రెడ్డి అసలు అన్న క్యాంటీన్ ఎందుకు, ఇది డబ్బులు వేస్ట్ అంటున్నాడు, ఇది బిచ్చగాళ్ళకి తప్ప ఎవరికి పనికిరాదు అంటున్నారు. ఇది బిచ్చగాళ్ళకి, నిజమైన ఆకలితో ఉన్న వాళ్ళకి ప్రాజెక్ట్ చేసింది. ఎవరైనా కడుపు తినేది కాబట్టి మంచిదే, ప్రాజెక్ట్ అయితే మంచిదే. చాలా మందికి ఇంట్లో కొంచెం మనకి మిగులుతుంది, మాక్సిమం మిగులుతుంది మనకి. చాలా సంతోషం సార్. కానీ మరి జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ ఎందుకు డబ్బులు వృధా చేస్తున్నారు, ఇక్కడ బిచ్చగాళ్ళు తప్ప ఎవరికి ఉపయోగపడట్లేదు అంటున్నాడు. అది కరెక్ట్ గా సార్. అదే ఇది పెట్టడం చాలా మందికి మేలవుతుంది సార్. అది చాలా మందికి ఎంప్లాయీస్ కి కూడా మేలవుతుంది సార్. అదే రోజు ఎంతమంది తింటున్నారు బాబాయ్ ఇలా వచ్చి? 350 to 400 బిట్వీన్. ఇలా హాస్పిటల్ దగ్గరలో పెట్టడం, బస్ స్టాప్ దగ్గరలో పెట్టడం ఎలా అనిపిస్తుంది?
చాలా మంచిగా అనిపిస్తుంది సార్. చాలా బాగుంది. 76 లక్షలు నారా భువనేశ్వరి వారు డొనేట్ చేశారు. చాలా సంతోషం. అంటే చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. అదే అంటే నారా చంద్రబాబు నాయుడు వస్తే ఈ పేదవాడికి అన్నం వల్ల ఎటువంటి లోటు ఉండదు అంటారు అన్నం? లోటు ఉండదు సార్. ఆయన ఉన్న ప్రభుత్వంగా ఉన్నప్పుడల్లా లోటు ఉండదు. చాలా విశ్వాసంగా ఉంది. ఎందుకంటే లేని వాళ్ళకి ఉన్న వాళ్ళు కూడా తినడానికి అవకాశం ఉంది. ఇబ్బంది ఎండలో పడి హోటల్లో లేకపోయినా రోడ్ల మీద లేకపోయినా సరే అన్న క్యాంటీన్ ఉన్న వాళ్ళు ఏంటంటే పలానా దగ్గర రైస్ ఉంటుంది, ఇదే కొంచెం ఆకలి తీరుతుంది అన్న లెక్కలో మనిషికి జగన్మోహన్ రెడ్డి అక్కడ అన్న క్యాంటీన్ అనేది డబ్బులు వృధా చేస్తున్నారు, అక్కడ బిచ్చగాళ్ళకి తప్ప ఎవరికి ఉపయోగపడట్లేదు అంట. లేదు. ఈ అన్న క్యాంటీన్ చాలా తీసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. జనాలు ఇబ్బంది పడి ఆకలి కూడా రోడ్డు మీద పడి ఉండేవారు. ఈ పెట్టిన వాళ్ళు పెట్టిన మళ్ళీ సంతోషం పడ్డారు. చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే చాలా మేలు చేసేది. ఇంకా ఈ అన్న క్యాంటీన్లు ఇంకా పెంచుతాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు. పెంచడం చాలా మంచిది. జనాల్లో ఇంకా ఇబ్బంది లేకుండా బాధ లేకుండా చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు అలాగే ఈ మొన్న చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుకి 76 లక్షలు పెట్టి అన్నదానం చేయడం జరిగింది. పండ్లు ఫ్రూట్స్ అన్ని పంచడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వస్తే మేకలు కోసి రక్తాలు జల్లేవారు. ఈ చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుకి ఇంత అన్నదానం చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు చేసింది ఏది కూడా మంచిగా కానీ మేలే కానీ సెట్ ఉండదండి. చంద్రబాబు నాయుడు ఏ విషయం కూడా ఉంది. ఒక ఉత్సాహాలు వచ్చినా సరే, మన రాజమండ్రి పుష్పరాలు వచ్చినా సరే, ఏ విషయం సరే అతను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.